శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు హనుమంతుడు ఆవిర్భవించినట్టుగా పరాశర సంహిత చెబుతున్నది. మేము దానిని నమ్మాం. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని పరాశర సంహిత చెబుతున్నది. హనుమద్వైభవానికి సంబంధించి పద్మపురాణంలో ఉన్న శ్లోకము చెబుతున్నది కనుక హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు జన్మించాడు. అందువల్ల ఆ రోజు హనుమంతుని జన్మ ఉత్సవాలని జరుపుకు తీరాలి. భక్తులమైన మనందరం హనుమద్భక్తులం కనుక హనుమంతుడు అనేటటువంటి ఒక మహానుభావుడు రామభక్తుడు కార్యసూర్యుడు కనుక ఆయన్ని పూజించడం కర్తవ్యంగా భావించి పూజించాలి. ఏలూరు ప్రణవపీఠంలో మే నెల 12వ తారీఖు మంగళవారం హనుమత్ జయంతిని వైభవంగా జరపాలి అని నిర్ణయించాం. ఆ రోజు హనుమంతునికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయాలి. తమలపాకులతోటి గంధసింధూరంతో పూజించాలి. అరటిపళ్ళు సమర్పించాలి. శాస్త్ర ప్రకారంగా హనుమంతుని ఎలా పూజించాలో అలా పూజించి తరిద్దాం. భక్తులందరికీ ఆహ్వానం ఏంటంటే 12వ తారీఖు 13, 14, 15 ఈ 4 రోజులు కూడా మన ప్రణవపీఠంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. మొదటిది ఇందాక చెప్పినట్టుగా 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుని పూజా కార్యక్రమాలు ఉంటాయి. మంజు సూక్తంతో అభిషేకం కూడా ఉంటుంది. ఆంజనేయుడిని ఒక్కడిని గట్టిగా పట్టుకుంటే రామచంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, సీతామాతృ కటాక్షం కలుగుతుంది, సంపదలు వస్తాయి. సుందరకాండకు అధిష్టాన దేవతమైన హనుమంతుడి కటాక్షం ఆ రోజు పొందుదాం. ఆ మరునాడు 13వ తేదీ ఏకాదశి బుధవారం. ఆ రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు పంచాయతన దేవతలకి యజ్ఞములు మన పీఠంలో చేస్తున్నాం. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం, ఇది శివ పంచాయతనం. సూర్యుడు, అమ్మవారు, శివుడు, గణపతి, విష్ణువు ఈ 5గురు పంచాయతన దేవతలు. ఈ పంచాయతన దేవతలకి వరుసగా 3 రోజుల పాటు ప్రణవపీఠంలో హోమాలు జరుగుతాయి. ఈ హోమములు అత్యద్భుతమైనవి, పరమ పవిత్రమైనవి. వైశాఖ మాసంలో ఈ యజ్ఞములు చేయడం అంటే 10 అశ్వమేధయాగములు చేయడం కంటే గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అని మనకి మంత్రశాస్త్రం చెబుతున్నది. స్వయంగా బృహస్పతి, శుక్రుడు కూడా చెప్పారు, పంచాయతన దేవతలకి వైశాఖ మాసంలో అమావాస్యకి ముందు యజ్ఞములు చేస్తే ఆ యజ్ఞముల ఫలం దశాశ్వమేధ ఫలం కంటే ఎక్కువ ఫలము అని. అందువల్ల ఏకాదశి నాడు గణపతికి, శివుడికి గణేశ, రుద్ర హోమములు ఉంటాయి. ఆ మరునాడు ద్వాదశి నాడు గురువారం నాడు సూర్యభగవానుడికి, విష్ణువుకి హోమం ఉంటాయి. సూర్యహోమం, విష్ణు హోమాలు గురువారం నాడు ద్వాదశి నాడు జరుగుతాయి. త్రయోదశి నాడు శుక్రవారం అయ్యింది. ఆ రోజు అంబాయాగం జరుగుతుంది, అమ్మవారికి హోమం జరుగుతుంది. ఆ విధంగా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు కూడా వరుసగా జరుగుతాయి. ఈ తిథులలో మిగులు తగుళ్ళు ఉండడం వల్ల ఏమైందనమాట, 13, 14, 15 అయ్యాక 16వ తారీఖు నాడు శనీశ్వర జయంతి అయ్యింది. శనైశ్వరుడు ఆవిర్భవించిన ఆ తిథి నాడు ప్రణవపీఠంలో నవగ్రహాభిషేకం, ప్రత్యేకంగా శనైశ్వరుడికి అభిషేకము, అర్చనలు ఉంటాయి. నువ్వులతో, నల్ల నువ్వులతో కూడా ఆ పూట శనైశ్వరుడికి అభిషేకం, అర్చన జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ పెద్దలు వేదవ్యాసుల వారు, మనందరికీ అసలు గురువైన ఆయన, ఆది గురువైనటువంటి వేదవ్యాసుడు ఇలా చెయ్యండి అని అందించాడు. పురాణాలలో వేదవ్యాసుల వారు అందించిన ప్రకారముగా ఈ హోమాలు, యజ్ఞాలు చేస్తున్నాం. వైశాఖ మాసంలో జరుగుతున్న ఈ హోమముల వల్ల, ఈ అభిషేకాల వల్ల, అర్చనల వల్ల అనేక శుభాలు కలుగుతాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వారి వారి అవకాశాన్ని బట్టి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు పీఠానికి రండి. 16వ తారీఖు నాడు ఈ కార్యక్రమాలు పూర్తయిపోతాయి. శనీశ్వర జయంతితో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. వైశాఖ మాసంలో అసలు గురు దర్శనమే అదృష్టం. విసనకర్ర
మామిడి పళ్ళు ఆ కాలంలో దానం చేయటం అదృష్టం. అటువంటిది గురు సన్నిధిలో ప్రణవపీఠంలో ఈ అపూర్వ కార్యక్రమాలు చేయాలని సంకల్పించాం. దానికి గల కారణం వేదవ్యాసుని పురాణాలు పదే పదే చెబుతూ ఉంటే అందులో ఈ సూచన కనపడింది కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పక ఈ కార్యక్రమాల్లో పాల్గొండి. వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి మీరు వస్తున్నట్టుగా మన ప్రణవపీఠానికి ఒక సూచన చేయండి. మీ పేర్లు ఎంతమంది వస్తున్నారో తెలియజేయండి. తెలియజేస్తే ఏంటంటే అందరికీ ఉచితంగా భోజనం పెట్టాలి కదా. ఎంతమంది వస్తారో ఇంచుమించుగా తెలిస్తే వచ్చేవారికి భోజనం పెట్టడం కొంచెం తేలికవుతుంది. అప్పటికప్పుడు వచ్చినా అమ్మగారు ఎలాగో వారి అందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు, అది వేరే విషయం. కానీ ముందుగా తెలిస్తే ఏర్పాట్లు చేయడం తేలికవుతుంది. అందరికీ ఉచితంగా భోజనాదులు కల్పించబడతాయి. ఇక నిద్రపోవడం అంటారా, సామూహికంగా మన ప్రణవపీఠం ప్రవచన హాల్లో అందరూ పడుకోవచ్చును. కాదు విడిగా కావాలనుకుంటే వాళ్ళు రూములు కూడా తీసుకోవచ్చును. ఏమైనా అందరూ కూడా సంప్రదించి రావడానికి ప్రయత్నించండి, శీఘ్రంగా రండి అని మరొక్కసారిగా మంగళాశాసనం చేస్తున్నాం. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః.